టేస్ట్ ఎంత బావుందంటే, ఈరోజు నేను ఈ చికెన్ ఫ్రైతోనే అన్నం మొత్తం ఫుల్‌గా తినేసాను. ఒక పూటకి గిన్నె మొత్తం ఖాళీ అయిపోయిందంటే నమ్మండి. చాలా చాలా బావుంది. మీరు కూడా డెఫినెట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. మరి లేట్ చేయకుండా సింపుల్‌గా చేసుకునే ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై కోసం కేజీ చికెన్‌ని తీసుకొని ముందుగానే ఉప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను. అలాగే ముక్కలనేవి మరీ పెద్దగా కాకుండా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకోండి. గింజలేమి పడకుండా ఇలా తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, అర టీ స్పూన్ పసుపుని, 2 టీ స్పూన్ల కారం తీసుకోండి. ఇక్కడ నేను మిరియాలను కూడా తీసుకుంటాను కాబట్టి ఈ కారం అనేది సరిపోతుంది. ఇందులోని ఫ్రెష్‌గా దంచిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే ఒక పావు కప్పు పెరుగుని తీసుకొని వీటన్నిటిని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి.